మైమరు సమాధాన సువార్త వలన సిద్ధమర్శనలు 4 రక్షణను వాక్యమును ఆత్మక తెలుసుకున్నామా? తెలుసుకున్నా యుద్ధం ఎంత ప్రాక్టీస్ చేశాను ఎంతగా నేను వ్యక్తిగతంగా నేను ఎంత పొలివి నేను ఎంత ములుగర పెట్టి పొడిచినా అది కుదరదమ్మా అన్లెస్ యూ ప్రాక్టీస్. ఖాళీ సమయంలో కూడా ప్రాక్టీస్ చేయాలి, అవునా కదా? నేను చూస్తూ ఉంటాను పెద్ద పెద్ద ఆటగాళ్ళు వాళ్ళు ఉత్త సమయాన్ని కూడా పోనీయరు, ఇంట్లో కూడా కూర్చొని బాల్ అంటూ ఉంటారు. వాడి మైండ్ అంతా దాని మీదే ఉంటుంది, అవునా కదా? ఏమన్నారు చాలా బాగా అర్థం చేసుకో, చాలా బాగా నీ మాటలను అర్థం గుర్తు వేస్తే జీవితంలో మనం చాలా గొప్ప ఎదిగిపోతూ ఉంటాం బ్యాంబూలాగా. దేవుడి స్తోత్రం. నా బిడ్డ రూతుని బట్టి సాక్ష్యం అది నాకు మంచిగా అనిపించింది. అంటే అన్నోళ్ళు ఇచ్చిన సాక్ష్యం. మనం ఒకప్పుడు అనుకున్నాం బ్యాంబూ గురించి. చైనాలో అక్కడ ఒక బ్యాంబూ అంటే బ్యాంబూ అన్న మన వెదురు కర్రలు అదో కర్ర ఉంటుందంట, 7 సంవత్సరాలు పెరగదు. గుర్తుందా? ఇంకా చెప్పిన గుర్తు, 7 సంవత్సరాలు పెరగదు, అంతే ఉంటుంది. 7వ సంవత్సరం ఊర్ర పెరిగిపోతుందట. అమ్మా వస్తానే నిన్న అన్నాడు. ఎవరి గురించి? నా బిడ్డ గురించి. ఆ బిడ్డలో ఎటువంటి మార్పు అన్నా ఒక్కసారి ఎదిగిపోయిందండి. అక్కడెక్కడ కనబడుతుంది, ఇన్నాళ్ళు కనబడలే. ఒక సాక్ష్యం, వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఆ సాక్ష్యము పొందుకున్న ఒక జీవితము బిడ్డ కలిగింది. నిజంగా నేను దాన్ని ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. తల్లిదండ్రులుగా మీరేమో నాకు ఉండొచ్చు, కంపల్సరీ ఉంటుంది, కానీ మీకంటే ఎక్కువ ఆనందం నాకుంది. ఎందుకంటే దేవుని బట్టి కాబట్టి, ఈ సహవాసం బట్టి వస్తున్న ఘనత కాబట్టి. దేవునికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు సిస్టర్. దాన్ని నిలబెట్టుకో. దేవుని నా బట్టి 100 స్తోత్రం. అన్లెస్ యూ ప్రాక్టీస్, ఏంటమ్మా నువ్వు ప్రాక్టీస్ చేయండి కుదరదు. ప్రతి ఒక్క విషయం సిద్ధ మనసు అంటే ఏంటి, దీని గురించి ఆలోచన కలిగి ఉన్నా. నిద్రపోతున్నా ఆ కళ్ళలో కూడా అదే రావాలి బాల్. ఎందుకంటే ఫుట్బాల్ చెప్తున్నాను నేను. అరే డ్రిపుల్ ఇటు చేశారు, అటు వచ్చింది ఇట్లా కొట్టాలి, ఇటు వచ్చింది ఇట్లా కొట్టాలి, ఈ బాల్ ఇట్లా పాస్ చేయాలి, ఇట్లా హెడ్ కొట్టాలి, ఇట్లా గోల్ వేయాలి, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. టెన్నిస్ గురించి ఆలోచన కలుగుంటారు, అవునా కదా బ్రదర్? ఎప్పుడు దాని గురించి ఆలోచన. అప్పుడే అది పర్ఫెక్షన్లో పైన పేరు వస్తుంది. నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, వాళ్ళు ఎందుకు ఒకడే వస్తూ ఉంటాడు. ఎవరైనా లియాండర్ పేస్ ఎవరు కాదు కదా, ఎవరు టెన్నిస్లో ఎవరు వస్తారు, ఈ రొనాల్డో కానీ, తర్వాత కొత్తగా వచ్చిన ఇంతకుముందు ఛాన్సాలు వచ్చినాయన నాది. అరే ఒక మనిషే కదా, ఇంతమంది కొట్టుకుంటే ఆయన ఎట్లా బయటకు వస్తున్నాడు? 10 సార్లు ఆయన రావటం ఏంటి? అందరికున్న బలమేగా ఆయనకున్నది. అదే బ్యాటు, అదే బాల్, అదే కోర్టు. ఎప్పుడు ఆయన రావటం ఏంటమ్మా? దట్ ఈస్ విక్టరీ. ఎందుకంటే నేను అనుకుంటుంటే రెయ్యం బగులు ప్రతి కణము కూడా దాని గురించి ఆలోచన ఆయన ఎల్లప్పుడూ కలిగి ఉంటాడని నేను అనుకుంటున్నాను. వేరే డైరెక్షన్స్ ఉండవు, వేరే ఆలోచన ఉండవు. అప్పుడు ఆ స్థాయికి మనం చేరుకోగలుగుతాం. ఈరోజు యుద్ధం కూడా అదే, అంతగా మనము దాని గురించిన అవగాహన, ఆలోచన, తపన, ఎల్లప్పుడూ దాని గురించి మనం ఆలోచిస్తుంటే, రక్తాన్ని గురించిన ఆలోచన కలుగుతుంటే ఏమైందమ్మా? విజయాన్ని పొందుతుంది. అది విజయం. తర్వాత తాము ఇచ్చిన సాక్ష్యం. నిజంగా ఈ మాట నేను చెప్పడం చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే సాక్ష్యం దేవుడు నా గురించి, నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడుకుంటున్నాను. నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, నా ప్రభు నాతో మాట్లాడాడు, నా గురించి ఇప్పుడు నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. అది ఇంపార్టెంట్. ఏంటమ్మా? నేను ఇచ్చిన సాక్ష్యం తర్వాత ఏంటమ్మా? మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన సాక్ష్యం, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నానని ఆయన నాకు చెప్పటమే కాకుండా అక్కడ అందరికీ కూడా తెలియపరుచుంటాడు. ఇది దావీదుతో మాట్లాడిన మాట అయినప్పటికీ కూడా ఇక ఫలానా వ్యక్తితో కూడా నేను మాట్లాడుతున్నాను అని ఆయన నా గురించి సాక్ష్యం పలుకుంటాడు కంపల్సరీగా. ఆ సాక్ష్యాన్ని బట్టి నేనేం చేయాలి? విజయం పొందుకోవాలి.
నేను ఇచ్చిన సాక్ష్యం, ఎస్ లార్డ్, నీవు నా తండ్రివి, నీవు నా తండ్రివి అని నేను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే దినాలన్నీ కూడా ఎన్నోసార్లు నేను సాక్ష్యం ఇచ్చాను ఇక్కడ. మరి వాట్ అబౌట్ అస్? మనందరము, వాళ్ళు ఎవరమ్మా ఇప్పుడు? వాళ్ళని ఏమంటారు? సహా ఊదరులు. దే ఆర్ కాల్డ్ ద బ్రదర్ అని. ఇష్టం వచ్చిన సహోదరుడు సహోదరుని చెప్పి అనుకున్నది భుజాలు రాసుకున్నంత మాత్రం సహోదరుడు కాదమ్మా. సహోదరుడు ఎవరమ్మా? ఈ విధంగా యేసు ప్రభు రక్తాన్ని బట్టి విజయం పొందుకున్న వాళ్ళు, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి విజయం పొందుకోవాలి. అది 3వ పాయింట్. మరణం వరకు కూడా తమ ప్రాణాన్ని ప్రేమించని వారు. ఇప్పుడు 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 ప్రాణం ప్రేమించకపోయినా ప్రాణం తీసుకుంటుంది అది కదా. ఇప్పుడు కాదమ్మా, అంత బాగున్న కాలంలో కూడా మరణానికి గురించి మరణం వరకు కూడా తమ ప్రాణాన్ని దట్ ఈజ్ ఎందుకు ప్రాణం ఇచ్చినట్టు? ప్రాణాన్ని ప్రేమించమని కాదమ్మా, ప్రాణాన్ని ద్వేషించాలి. ఇంత ఈ టెంపరీ ప్రాణం కోసం మనం బతికేది? ఈ ప్రాణాన్ని మనం ద్వేషించకపోతే సహోదరుడు ఆ నిత్యత్వం పొందుకోలేము మనం. ఏంటమ్మా ఈ ప్రాణం? ఎందుకు ఈ ప్రాణం ఒక ఆగిపోయే దానికోసం దాన్ని ప్రేమిస్తే పట్టుకొని మురికి ఆ రూమ్లో కూర్చుంటే ఆ వాసన వస్తుంది, పోతే మరి బిడి తీసుకొచ్చాను నేను. అంతకంటే మురికేది ప్రాణం సహోదరుడు. ఏం లేదు, ఒక్కసారి ప్రాణం పోతే ఏమీ లేదు. ఇటువంటి ప్రాణాన్ని ఎందుకు ప్రేమించాలి? ఉన్నది అండి, కాదనట్లేదు, ఉన్నది ఉంచు, కానీ డోంట్ లవ్ ఇట్. వీరెవరు? ఫైనల్గా సహా ఊదరుడు. వీరు సహోదరులు. మనము సహోదరులుగా ఉండాలన్నా, మనము సహోదరులుగా పిలువబడాలన్నా, మన మీద అపవాది ఎల్లప్పుడూ కూడా ఆ దోషారోపణ చేస్తూ నేరారోపణ చేస్తూ ఉండాలన్నా సహోదరుడా, మనము సహా ఊదరులుగా ఇటువంటి విధంగా మన యేసు ప్రభు రక్తాన్ని బట్టి, తర్వాత మనం ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మనం పొందుకున్న సాక్ష్యాన్ని బట్టి, మనం పొందుకున్న సాక్ష్యము నిజంగా సంఘంగా ప్రతి ఒక్క మెల్కీసెదెకు క్రమంలో వీళ్ళు ఉన్నారు. సాధిద్దాం. ఎవరమ్మా వీళ్ళు ఎవరమ్మా? మెల్కీసెదెకు క్రమం వారు. మెల్కీసెదెకు క్రమం గుండా వీరు వచ్చిన వారు. ఎవరమ్మా వీరు? అవునా, ఇక్కడ ప్రకటన లేదన్నా. ఎవరమ్మా వీరు? మనం మెల్కీసెదెకు గురించి కాదు, వేరే మాట మాట్లాడతాం. దేవుని స్తోత్రం. అక్కడ చక్కటి మాట 7వ అధ్యాయం ఉంటుంది, 14వ వచనంలో, అయ్యా నీకు తెలియదా అన్నప్పుడు అతడు ఇలా, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తం తమ వస్త్రం ఉదుకున్న వారు తెలుపు చేసుకుని, అందువలన వారి సింహాసనం దేవుని స్తోత్రము అన్నప్పుడు బలము గాకనిప్పుడు నమస్కారం చేసి ఆమె అన్నప్పుడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? అక్కడ అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు అన్నప్పుడు మెల్కీసెదెకు క్రమం నుంచి వచ్చిన వారు రాయబడుతుందా మన గురించి? చెప్పగలుగుతారా? సరే, రాయబడడానికి మళ్ళీ బైబిల్ లేదని చెప్తున్నా. చెప్పగలుగుతారా వాళ్ళు? దేవదూతలు చెప్పగలుగుతారా? వీరు మెల్కీసెదెకు క్రమంలో వీరందరూ కూడా సహా ఊదరులని పిలుచుకున్నవారు అని చెప్పగలిగితే దేవుడికి ఎంతో వంచుకోతారు. లేకపోతే మన జీవితాలు వ్యర్థము, మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో పుట్టాం, మట్టిలో పోతాం. ఇంక మన ఆత్మలు ఎడిపోతే, మన యొక్క మహిమాశయం ఎడిపోతే తర్వాత మనం ఊహించుకోలేము. అమ్మ, అటువంటి జీవితాన్ని జీవించకముందే సహా ఉదరులుగా ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించుకున్నాము.